సరే సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇస్తేనే ఇట్లాంటి ఎంక్వైరీలు జరుగుతాయి. అదే పెళ్లి కదా, ఇదే కదా, ఇది ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిదే కదా, 6వ తారీఖు మీకు వాట్సాప్లో షేర్ చేసింది. ఇది చేస్తా, ఈ లెటర్ చేస్తా. పెళ్లికి పోతే తప్పులేదు. 6వ తారీఖు ఉన్న పెళ్లి 20వ తారీఖు పోవడమే తప్పు. అది తర్వాత మీరు హరీష్ రావు గారిని అడగండి ఏ పెళ్లికి పోయిండో. పెళ్లికి పోయిండా ఎవరిదైనా పెళ్లి చేయనికి పోయిండా అద్దేలాలి. ఇప్పుడు ఏ పెళ్లికి పోయిండు? అగ్గిపెట్టె తోటి పోయిండా, అగ్గిపెట్టె లేకుండా పోయిండా? ఇప్పటికైనా ఇప్పుడు ఎటుబడి చేయాల్సింది వాళ్ళే. అంటే ఏదైనా పని కావాలంటే ఆ పని చేసేటోడే చేయాలి కదా. అప్పుడున్న ఎంక్వైరీ ఆఫీసర్లు వేరు, ఇప్పుడున్న ఎంక్వైరీ ఆఫీసర్లు వేరు కావచ్చు. ఇప్పుడు చేసేటోడు చిత్తశుద్ధితో చేస్తాడు అనుకుంటాం కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోయినసారి కేసు పెడితే తీసుకోకపోతే మళ్ళీ పోవా ఏంది పోలీస్ స్టేషన్కి? పోతాం కదా, పోలీస్ స్టేషన్కే పోవాలి కదా కేసు పెట్టడానికి. ఇంకేమైనా ఉంటుందా వేరే ఆప్షన్? మరి ఈ ఈడీ ఉంది కదా వాళ్ళ కానిస్టేబుల్ మాదిరి. ఇంతకుముందు ఈడీ అంటే 10 ఏళ్ల క్రితం ఓనికి తెలియకపోవు. ఈడీ కూడా వచ్చి కాగితాలన్నీ తీసుకుపోయింది కదా. అరే బీఆర్ఎస్ పెద్దలకు ఢిల్లీకి ఉన్న పెద్దలకు ఏం సంబంధం ఉందో మరి. వీళ్ళని ముట్టుకోరు, వాళ్ళ మీద ఈగ వాళ్తే వాళ్ళు ఊకోరు. మా కాంగ్రెస్ పెద్దలతోటి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా లేదా అని మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు క్యాండిడేట్ పెట్టినప్పుడే తెలిసింది. ఇంకా మళ్ళీ దాని గురించి కొత్తగా తెలంగాణ ప్రజలకు ఎగ్జాంపుల్స్ ముందు పెట్టాల్సిన అవసరం లేదు. 8 మంది ఎంపీలను ఇచ్చిర్రు, బ్రహ్మాండమైన గిఫ్ట్ ఢిల్లీకి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి. ఎస్ఎల్బీసీ మీద గొంతు విప్పేది ఏముందబ్బా? గొంతు విప్పుడు కంటే ఆడ పోయి పాపం ఆ చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏదైనా మంచి చేసి వాళ్ళు తొందర రావాలని దేవుని దగ్గర పోయి మొక్కోమని చెప్పు. ఎందుకంటే ఆయనకు నిజంగా మానవత్వం ఉంటే ఎస్ఎల్బీసీ గొంతు చింపుకోవడం ఏంది? 10 ఏళ్లలో ఆ పొక్కగొట్టనోడు ఏం చేస్తాడు? ఇంకా 10 ఏళ్ళు అయింది ఆ సొరంగం దోవనికి. చిత్తశుద్ధి ఉండి కాళేశ్వరం మీద ఉన్న చిత్తశుద్ధి దాని మీద ఉంటే ఇవాళ నీళ్లు రాకపోయినాయి ఆ నల్గొండకు. ఇవాళ అంటే ఆంధ్రాలో నీళ్లు పోతున్నాయంటే ఆ నీళ్ళు ఎందుకు పోతున్నాయి? వీళ్ళు అన్ని రిజర్వాయర్లు ఈ ప్రాసెస్ ఇవాళ 30 టీఎంసీల నీళ్ళు ఇవాళ అవసరానికి వచ్చేటి. అది అయ్యి ఉంటే 10 ఏళ్లలో 30 టీఎంసీ నీళ్లు గాలికి వదిలినట్టే కదా మనం. అయ్యాల 30 టీఎంసీ నీళ్ళు ఈ పైప్లోకి వెళ్ళి వదిలితే అవతలకు వేయటి నల్గొండకు. మరి వీళ్ళు చేయకనే కదా 30 టీఎంసీలు జారిపోయినాయి అటు కిందికి గ్రావిటీలా. ఏదున్నా ముచ్చట వాళ్ళు చెప్తే విన్నామనుకో, ఇక ఎవడన్నా చెవుల పువ్వు